शुभाकरा शुद्धाकरा विशुद्ध మరణాత అనుదిన మన్నా అను ప్రతి ఉదయ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించుటకు మొదటిగా నన్ను బలపరుస్తూ తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్న ఆ దేవునికి నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. శ్రోతలైన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. నిజంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్ల ఈ వర్తమానాలు అనేకులకు అందడానికి, చేరువవడానికి దోహదపడుతున్నాయి. మన అనుదిన మన్నా ప్రేక్షకులు అందరం కూడా ఈ యూట్యూబ్ రంగంలో తనదైన ఒక శైలిని కనపరుచుకుంటూ ప్రభు యొక్క పనిని కలిసి ఏకీభించి చేయడం నాకెంతో సంతోషం. మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ సంబంధమైన ఈ కార్యక్రమంలో మీరు కూడా సహపారిభాగస్తులు కావాల్సిందిగా ప్రభుపేట ఆలోచిస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల ఎదుట మనం నేర్చుకుందాం. ఈ పూట కీర్తన గ్రంథము 141వ కీర్తన. కీర్తన గ్రంథము 141వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే దావీదు మహారాజు ఈ క్రైస్తవ లోకములో ఉన్న అతి విలువైన, శ్రేష్టమైన, సువిశేషమైన మాటను మన ముందు పెట్టాడు. 5వ వచనంలో అంటున్నాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును కాక. 2 విషయాలు మనతో మాట్లాడాడు. కొట్టుట, గద్దించుట. కొన్నిసార్లు గద్దింపుకే అలిగేవారు ఉంటారు, కొంతమంది ఆ దెబ్బలకు అలిగేవారు ఉంటారు. కానీ కొట్టిన వ్యక్తి ఎవరు? ఏదో నీకులాగా నాకులాగా పనిచేసుకోనో, లేదంటే మన మీద పెత్తనాన్ని, అజమాయిషను చలాయించేవాడు కాదండి. దేవుని కోసం తను తాను ప్రతిష్ఠించుకున్న ఒక నీతిమంతుడు, ఒక దైవజనుని పోలి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యములో ఒక మాట అంటుంటే కొట్టేదాకా అక్కర్లేదండి. సరి అయిన మాట సంఘానికి వినిపించినప్పుడు, మొహమాటము లేని ఖచ్చితమైన బోధ ప్రకటించేటప్పుడు సంఘం నొచ్చుకుంటుంది. నేటి దినాల్లో ఈరోజంతా కల్పన కథల వైపును, సంతోషాన్ని, ఆహ్లాదం పుట్టించే హాస్యాస్పదం వైపును నడుస్తుంది లోకం. కానీ గద్దింపు మాటలను వారు చెవుని పెట్టట్ల. ఈరోజు ఒక్క విషయం నేర్చుకుందాం. గద్దింపు నాకు తైలాభిషేకం అంటున్నాడు. గద్దించుట భక్తుడైన దావీదు ఒక తైలాభిషేకంగా తీసుకున్నాడు. నాతాను ప్రవక్త తన దగ్గరికి వచ్చినప్పుడు, గద్దించినప్పుడు ఏనాడు తిరుగుబాటు చేసినట్లుగాను, ఆ గద్దింపును త్రోసివేసినట్లుగాను మనం చూడలేదు. అందుకనే దావీదు జీవితంలో దావీదు యెహోవాకు ఇష్టానుసారుడుగాను, ప్రియుడుగాను మనం చూడగలుగుతాం. దావీదుకున్న ఒక స్వభావం, ఒక మాట, ఒక గద్దింపు నాకంటే అభిషిక్తుని నోటి నుండి వచ్చింది అన్నప్పుడు అది నాకు ఆశీర్వాదమే కానీ నాకు శాపం కాదు. అది నన్ను నిలబెట్టడానికే కానీ నన్ను అవమానించడానికి కాదని చెప్పి ఒక గద్దింపును తాను ఒక బహుమానంగా తీసుకున్నట్లుగా, అదొక అభిషేకంగా తీసుకున్నట్లుగా
మనం చూస్తున్నాం. ఈరోజు మనందరికీ పొగడ్తలు కావాలి, ఘనతలు కావాలి, వేడుకలు కావాలి, వేదికలు కావాలి. కానీ గద్దింపులు, తిట్లు, ఒక కేక అనేవి ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ గద్దించేవారు కూడా ఎలా పడితే అలా గద్దించకూడదు. మరి ఎలా గద్దించాలి? మొట్టమొదటిది జ్ఞానంతో గద్దించాలి. చెప్పండి ఎలాగంట? జ్ఞానంతో. ఒకేసారి తిట్టేసి నేను మంచుకోలేనరా అంటే వాడికి అర్థం కాదు. ఇప్పుడు దావీదు ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలోనూ, అలాగే తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఉరియా విషయంలోనూ చాలా పెద్ద తప్పే చేశాడు. ఉరియాని చంపించేయడం, బత్షెబాను తన ఇంటికి తెచ్చుకోవడం మనందరికీ 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం తెలుసు. ఆ విషయాన్ని గురించి మాట్లాడమని దేవుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు రాజుగారి ముందు ఎలా మాట్లాడాలి, ఆయన్ని గద్దించాలి గనక అక్కడికి వెళ్ళి జ్ఞానంతో గద్దిస్తాడు. ఏమని? రాజుగారు పూర్వం దినాల్లో గొర్రెలు కాసుకునేవారు కాబట్టి, అయ్యా ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడికి ఒక గొర్రె ఉంది, అది ఆడగొర్రె, చేతి ముద్దలు తింటుంది, కౌగుల్లో పడుకుంటుంది, గిన్నెలో తాగుతుంది, కూతురుగా సాకాడు. కానీ ఆ పక్కనున్న మరొక ధనవంతుడు తన దగ్గర 100 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా దారిపోయిన వాడు మార్గస్థులు ఒకడు కనబడగానే వాడి ఇంటికి తీసుకొచ్చి తన గొర్రెని కోయకుండా ఆ ఒక్కగానొక గొర్రె అయిన దరిద్రుని గొర్రెని తీసుకొని కోసి వాడికి వండి పెట్టాడండి అని చెప్పినప్పుడు దావీదు కోపం వచ్చి అలా చేసిన వాడు 1కి 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పి తీర్పు తీర్చేస్తాడు. అప్పుడు నాతాను తెలుగుగా అంటాడు, మరి మీరు చేసింది ఏంటండి? ఒకగానొక భర్త, తనకి ఎలాగో ఆల్రెడీ ఉన్నాడు బత్షెబాకి, అయినా మీరు కోరడం, మీరు తప్పు చేయడం, ఉరియాని చంపించడం ఎంత తప్పు అని తెలివిగా గద్దించేటప్పటికి, ఎస్ నేను యెహోవాకు పాపం చేస్తున్నానని 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 7 నుంచి 13 వచనాలు మనం చదివితే కన్నీరు పెట్టుకొని తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడినట్లుగా మనం చూడగలుగుతాం. సో గద్దించేటప్పుడు కూడా మనం ఎవరిని గద్దిస్తున్నాము? అందుకనే పత్రికల్లో రాస్తూ అంటాడు, కొన్నిసార్లు అంట బహిరంగంగా గద్దించాలంట. కుర్రోడు మనకంటే చిన్నోడు నలుగురిలో గద్దించి తప్పులేదు, కాబట్టి మనకంటే పెద్దోళ్ళు అంటే వృద్ధుల్లోనంటండి గదిలోనికి తీసుకొచ్చి గద్దించాలంట. ఎందుకంటే నలుగురు మధ్య నాకంటే చిన్నోడు నన్ను గద్దించాడు చూసావా అని ఫీల్ అవుతారు. కాబట్టి వారిని అంట గదుల్లోకి తీసుకెళ్ళి ఏంటి పెదనాన్న, లేదంటే ఏం తాత ఇలా చేసావు అని వారిని తెలివిగా జ్ఞానంతో గద్దిస్తే చిన్నోడైనా సరే నాకు విలువిచ్చాడు, నా వయసుకు విలువిచ్చాడు అని ఆలోచన చేత ఆ గద్దింపును తీసుకొని అభిషేకంగా మరెన్నడో తప్పు చేయకుండా, ఆ క్రియ చేయకుండా దాన్ని జాగ్రత్త పడతాడు. సో మనం గద్దించేటప్పుడు ఇతరులకు అది ఆశీర్వాదకరంగా మారినట్టు మనం కూడా ఆ గద్దింపును తెలివిగా జ్ఞానంతో గద్దించగలగాలి. అందుకని ప్రసంగి గ్రంథం అంటాడు 7వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో, బుద్ధిహీనుల పాట వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. జ్ఞానుల గద్దింపు వినుట మేలు. జ్ఞానంగా మనం చెప్పగలిగితే జ్ఞానుల గద్దింపు అంట అది మేలు, అది ఆశీర్వాదకరం, అది దీవెనలు తెచ్చిపెడుతుంది. కాబట్టి జ్ఞానంతో గద్దించాలి, ఎలా పడితే అలా కాకుండా జ్ఞానంతో గద్దించాలి. ఇక రెండోది మనం చూసిన వారమైతే ప్రియులారా, ఒకటి గద్దించాలి, ఆ గద్దింపు ఆశీర్వాదం అయితే ఆ గద్దింపు ద్వారా మేలు కలగాలి అంటే అది జ్ఞానంతోనే గద్దించగలగాలి. ఇక మరొక అనుభవం చూస్తే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం ఇక్కడేమంటున్నాడు అని మనం చూస్తే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము. శిక్షార్థమైన గద్దింపు, ఒకవేళ ఒక దెబ్బతో అయినా సరే గద్దించగలిగితే అది మనిషిని మరణానికి కాదు తీసుకెళ్ళేది, జీవార్థమైన లేదా శిక్షార్థమైన గద్దింపు ఆ వ్యక్తిని జీవ మార్గంలోనికి తీసుకొని వెళ్తుంది. అవసరమైతే
నోటితోనే కాదు, ఒక చేత్తో కొట్టైనా సరే పిల్లల్ని బెదిరించామనుకోండి, ఆ నుయ్యి దగ్గరికి వెళ్తున్నాడు, 2-3 సార్లు వెళ్ళడం నువ్వు చూసావు, చెప్పావు, వినలా, ఒక దెబ్బ వేసావు, అది వేయడం వాడిని ఏదో ప్రాణం తీయడం కాదు, ప్రాణం నుండి చావకుండా మరణం నుండి తప్పించడం అన్నమాట. సో ఇందాక మనం చదివాం, కొట్టుట నాకు మేలు అంటున్నాడు. 141:5లో కొట్టుట నాకు ఉపకారం. ఇక్కడ శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. ఒక దెబ్బ కొట్టి శిక్షించి బుద్ధి చెప్పడం వలన ఒక దేవుడు చూడండి, అందుకనే తప్పిపోయిన కుమారునికి ఒక శిక్ష ఇచ్చాడు. బుద్ధి రాగానే ఆ శిక్షను బట్టి వెంటనే తండ్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. కొన్నిసార్లు దీపం దగ్గరికి వెళ్తే కాలిద్ది అంటాం, వాడు పదే వెళ్తాడు, ఆ దీపంలో ఆ కాలుతున్న ఆ కొవ్వొత్తు దీపంలో చేయి పెడతాడు. కొన్నిసార్లు వదలాలి, కాలినప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో మా నాన్న చెప్పాడు నేను వినలేదు, కాలింది, ఇంకోసారి వెళ్ళకూడదు. కొన్నిసార్లు వదలాలి, ఆ నొప్పి ఆ బాధ ఏంటో తెలుసుకొని, అమ్మో మా నాన్న చెప్పింది రైటే, నేను ఆయన ఏదో తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఆయన నా మంచికే చెప్పాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కనుక రెండవది శిక్షార్థమైన గద్దింపంట జీవ మార్గంలోకి తీసుకొని వెళ్తాం. ఇక మరొకటి మనం చూసి ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6:1 ఇక్కడేమంటున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదేమో అని తన విషయమే చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావాలి. సాత్వికమైన మనసుతో గద్దించాలి. ఆ వ్యక్తి మంచి దారికి తీసుకురావాలంటే కొన్నిసార్లు పిల్లల్ని గసిరేస్తే వినరండి, పిల్లల్ని కొట్టేసినా వినరు. మరేం చేయాలి, వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అరే అబ్బాయి ఇదిగో ఇలాగేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే చూడు ఆ వ్యక్తి ఎలాగ గాయపరచబడ్డాడో, అతడు కాదన్న పనికి తాను ఎలా శిక్షించబడ్డాడో చూడు అని ఒక సంఘటననో ఒక అనుభవాన్నో ఆ పిల్లవాడు ముందు పెట్టి చాలా మనం తగ్గి మనము సాత్వికాన్ని చూపించి మనం కోప్పడకుండా వాడిని బుజ్జగిస్తూ అనుభవాన్ని చూపిస్తూ సాత్వికమైన మనసుతో కనుక ఆ అనుభవాన్ని వాడికి చూపిస్తే వాడి దారికి వస్తాడంట. అంటే సాత్వికమైన గద్దింపంట ఆ వ్యక్తిని దారిలో పెడుతుందని బైబిల్ చెప్తుంది. అందుకనే దావీదు మహారాజు, నన్ను గద్దించండి, నేను గద్దింపుకి ఇష్టపడతాను, ఎందుకంటే గద్దింపు నాకు ఆశీర్వాదకరం, జ్ఞానంతో గద్దిస్తే ఇంకా నాకు మేలు, శిక్షార్థమైన గద్దింపు నాకు జీవమార్గం అండి. సాత్వికమైన మనసుతో గద్దిస్తే ఒక మార్గస్థుని అవుతా, ఒక దారి చూపిన వారు అవుతారు నాకు అంటూ నన్ను గద్దించండి, అది నేను అభిషేకంగా తీసుకుంటా, అది నాకు ఘనతగా ఫీల్ అవుతా, ఆ గద్దింపు నాకు కావాలని ప్రార్థన చేసుకుంటా అంటూ గద్దింపు కొరకైన అనుభవాల్ని మన ముందు కోరుతున్నాడు. మనం కూడా గద్దించాలి మనకున్న అనుభవాన్ని బట్టి, కానీ ఆ గద్దింపుకి ఒక సన్మార్గాన్ని ఎన్నుకొని ఇతరులు నొచ్చుకోకుండా గద్దించే కృపా దీవెన పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును కాక. యేసయ్య కూడా నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది నిన్ను అభిషేకంగాను మేలుకరంగాను ఉపయోగకరంగాను మార్చడానికి అనే విషయాన్ని గ్రహిస్తే రండి, తల వంచి మన దైవజనుల గద్దింపుకు కానీ దైవ సేవకుల యొక్క మాటకు కానీ ఆయన వాక్యానికి కానీ లోపడుతూ ఆయన చెప్పే ప్రతి ఒక్క వాక్యమును నా కొరకే అని తప్పుగా అపార్థం చేసుకోకుండా గద్దింపును ఆశీర్వాదకరంగా తీసుకునే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన. మహాగణుడవైన మా తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు. దావీదు మహారాజు జీవితంలోనూ మరికొంతమంది జీవితంలోనూ గద్దింపుని యొక్క అనుభవాలను మేము నేర్చుకున్నాం. ఒక గద్దింపు మాకు ఏ విధమైన ఆశీర్వాదకరమైన అనుభవాన్ని తీసుకుని వస్తుందో ఆ అనుభవం కూడా మేము అందరము దాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించి మహిమతో నింపి సహాయం చేయమని మా ప్రియుడును రక్షకుడైన యేసు నామమున ఈ విషయమును ఈ ప్రార్థన అనుభవాన్ని అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.